గ్రామీణ ప్రాంత ప్రజలకు నిపుణులైన వైద్యులతో కూడిన మెరుగైన చికిత్సను వారి ఇంటి ముంగడికే చేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నేరడికొండ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన స్పెషలిస్ట్ మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు. గతంలో స్పెషలిస్ట్ వైద్యం కావాలంటే గ్రామీణులు పట్టణాలకు పరుగులు తీయాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం రిమ్స్ను 6 నిపుణులైన వైద్యులను నేరుగా పల్లెలకే పంపిస్తుందని పేర్కొన్నారు. మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, క్యాన్సర్, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులకు ఇక్కడ ప్రత్యేక పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు. అవసరమైన బాధితులకు రిమ్స్లో మెరుగైన చికిత్స అందేలా ఏర్పాట్లు చేస్తామని, ఇటువంటి శిబిరాలను ప్రతి నెల అన్ని ప్రాథమిక జిల్లా కేంద్రాల్లో నిర్వహించే ప్రజలపై ఆర్థిక భారం పడకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వైద్య సేవలో ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మంత్రి జూపల్లి హెచ్చరించారు. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం మేరకు 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమం ఈనాటితో ప్రారంభం. అందులో భాగంగానే ఈనాడు ఇక్కడికి రావడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా సుదూర ప్రాంతం పోయి చేసుకోవాలంటే ఆర్థిక భారం, అట్లాగే ఎమర్జెన్సీ ఇష్యూస్ చాలా ఉంటాయి. సో మీకు ఈ యొక్క సౌకర్యాలు డాక్టర్స్ను మీ దగ్గరికి తీసుకొచ్చి, అంటే స్పెషలిస్టులు మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, క్యాన్సరు, గుండె జబ్బు, కిడ్నీ, ఇట్లా రకరకాల జబ్బులకు సంబంధించి రిమ్స్ నుంచి ఇక్కడికి 6 మంది స్పెషలిస్టులు రావడం జరిగింది. పరీక్షలు చేసి అవసరం ఉన్న వాళ్లకు ఇక్కడికే మందులు రాసిచ్చే కార్యక్రమం. లేదు అంతకంటే ఇంకేదైనా ప్రత్యేకంగా ట్రీట్మెంట్ అవసరం ఉంటే రిమ్స్కు తీసుకెళ్ళి రప్పించి ఏర్పాటు చేసి అక్కడ మేము ట్రీట్మెంట్ చేసే కార్యక్రమానికి ఈ యొక్క శ్రీకారం చుట్టూ జరిగింది. ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదు. ప్రతి నెలలో ప్రతి యొక్క పిఎస్సి సెంటర్లో ఇటువంటి కార్యక్రమం నిర్వహించి అన్ని రకాల జబ్బులకు పరీక్ష ఇక్కడే చేసి మీపైన ఆర్థిక భారం పడకుండా సుదూర ప్రాంతాలకు పోకుండా మేలు జరగాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.